మేము కొత్త ఛానల్ ఓపెన్ చేసాము. అది నవీన్ క్రైస్ట్ అఫీషియల్. షార్ట్స్లో అన్నీ మంచి వస్తాయి. మళ్ళీ వీడియోస్లో అప్పుడప్పుడు కుకింగ్ వీడియోస్ మా మమ్మీ చేసినవి వస్తాయండి. ఇప్పుడు చికెన్ కర్రీ చేస్తుంది మా మమ్మీ. ఈ కొత్త ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. నవీన్ క్రైస్ట్ అఫీషియల్. మా మమ్మీ ఇది చికెన్ కర్రీ చేస్తుంది. ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి, తర్వాత టమోటా పచ్చిమిర్చి వేసుకొని ఒక 2 minutes మూత వేసి ఉంచాలి. తర్వాత బాగా కడుక్కున్న చికెన్ వేసుకోవాలి. తర్వాత ఒక 5 minutes అట్టే పెట్టాలి. 5 minutes పెట్టిన తర్వాత చూడాలి. మళ్ళీ ఓపెన్ చేసి మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి. కొత్త ఛానల్ కాబట్టి కొన్ని మంచి వీడియోస్, క్రికెట్ వీడియోస్, ప్రాంక్స్, ఛాలెంజెస్, కుకింగ్ వీడియోస్ వస్తాయి. మళ్ళీ తర్వాత కారం వేయాలి. మేమైతే 3 spoons ఆఫ్ కారం వేసుకున్నాము. మీకు తగినంత మీరు వేసుకోండి. ట్రై చేయండి అందరూ, మీ ఇంట్లో బాగుంటుంది. మీ ఏ కారమైనా కానీ ఒకవేళ మీది కారం ఎక్కువ ఉంటే కారంలో 3 spoons సరిపోతుంది. ఇప్పుడు మాది కొంచెం తక్కువ కాబట్టి కొంచెం 3.5 spoons వేసుకున్నాం. వేసుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం కలపాలి. కలిపిన తర్వాత గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్న తర్వాత అలాగే కొంచెంసేపు ఒక 2 minutes అలా మిక్సింగ్ చేసుకొని గ్యాస్ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టాలి. హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత మూతేసి ఒక 5 minutes చూడాలి. 5 minutes చూసిన తర్వాత మళ్ళీ 5 minutes తర్వాత ఓపెన్ చేయండి. తర్వాత మీకు కనిపిస్తుంది అంత ఇంకిపో ఉంటుంది. తర్వాత చికెన్ మసాలా వేయాలి. చికెన్ మసాలా వేసిన తర్వాత కొంచెంసేపు కలుపుకొని అట్టే కొంచెంసేపు కలుపుతూ ఉండాలి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఎలా వస్తుందో. మీరే చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిన తర్వాత మూతేసి ఇంకొక 10 minutes అలా పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఫాస్ట్ మోషన్ ఎత్తేసిన కాబట్టి మళ్ళీ బేగా తీసేసాము. మీకు నాకు టైమింగ్స్ చెప్తున్నాను కదా, 5 minutes తర్వాత 10 minutes తర్వాత ఇప్పుడు వచ్చింది కదా, అది ఒక 2 minutes అయితే మళ్ళీ తీసి కలపండి. తర్వాత మీకు అర్థమవుతుంది ఎలా వచ్చిందో. చాలా క్రిస్పీగా వచ్చింది. తర్వాత మళ్ళీ కొంచెం మూత వేసేసి